నమస్తే. దేశంలో ఇంజనీరింగ్ విద్యకు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా పేరుపడ్డ ఐఐటి, ఎన్ఐటి, త్రిపుల్ ఐటీలు ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ మొదటి 2 సెషన్ల ఫలితాలు విడుదల, ర్యాంకులు కూడా విడుదల చేశారు. త్వరలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జరగనున్నది. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రకరకాలైన సందేహాలు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చింది, ఎన్ఐటీలో ప్రవేశాలు తీసుకోవాలా, త్రిపుల్ ఐటీలో ప్రవేశాలు తీసుకోవాలా, లేదా అడ్వాన్స్ వరకు వేచి చూడాలా, అడ్వాన్స్లో మంచి ర్యాంకు రాదు అని ఆందోళనలు కొంతమంది. ఈ రకరకాల సందిగ్ధాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యొక్క జేఈఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు ఏ విధంగా తీసుకోవాలి, దానికి ఎటువంటి పారామీటర్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా తీసుకోవాలనే యొక్క విషయాల నుంచి మనం ఈరోజు ఈ రంగంలో దాదాపుగా 20 ఏళ్ళ పైగా ఎంతోమంది ఇంజనీర్లను తయారు చేసి వారికి సలహాలని, సూచనలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క కెరీర్లో కీలక పాత్ర పోషించినటువంటి నానో ఐఐటి అకాడమీ జూనియర్ కాలేజీ డైరెక్టర్ వైఎస్ శ్రీనివాసరావు గారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మంచి పర్సంటేజ్ వచ్చి అడ్వాన్స్ వైపు చూడని వాళ్ళు ఎటువంటి ఎన్ఐటీల్లో కానీ ఎటువంటి త్రిబుల్ ఐటీల్లో సీట్ ప్రవేశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది? ఓకే, ఫస్ట్ అసలు ముందుగా మనం చెప్పవలసింది ఏంటంటే సార్, మంచి పర్సంటైల్ వస్తే వాళ్ళు తప్పకుండా ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ అయితే ట్రై చేయాలి. జేఈఈ అడ్వాన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్ ట్రై చేసి జేఈఈ అడ్వాన్స్లో పర్ఫార్మెన్స్ బట్టి డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ ఈ కసరత్తు చేయాలి. పిల్లల్ని ఈ డిస్కషన్లో పిల్లల్ని పెట్టకుండా వాళ్ళని జేఈఈ అడ్వాన్స్డ్, బిట్సాట్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సో ఈ మన జోసా కౌన్సిలింగ్లో ఏవైతే వస్తాయో మనకు తెలుసు, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, వీటన్నిటికీ కామన్ కౌన్సిలింగ్ జోసా ద్వారా జరుగుతుంది. సో జోసా కౌన్సిలింగ్లో ఆల్ ది ఐఐటీస్, మొత్తం ఎన్ఐటీస్, అంటే ఇప్పుడు ఎంత 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, తర్వాత 25 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ప్లస్ కిందటి సంవత్సరం 38 జిఎఫ్టిఐస్, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అవి పెరగచ్చు. జోసా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏమని. వీటన్నిటికీ ఒక కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వీటిలో మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ ఎన్ఐటీస్లో ఒక 3 రకాలుగా మనం విభజించవచ్చండి. ఎన్ఐటీస్ యాక్చువల్లీ 4 రకాలుగా చెప్పచ్చు. ఫస్ట్ టాప్ టియర్ అంటే ట్రిచి, సూరత్కల్, తర్వాత వరంగల్ అండ్ రౌర్కెలా. ఇది టాప్ టియర్. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నవి నాగ్పూర్ కానీ, కోజికోడ్ కానీ, సూరత్ కానీ, భోపాల్ కానీ, ఇవన్నీ మధ్యలో వస్తాయి. ఆ తర్వాత లాస్ట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో రాయ్పూర్, ఇవన్నీ పాండిచ్చేరి, ఇవి వస్తాయి. ఫోర్త్ ఏమంటే నార్త్ ఈస్ట్ ఉన్న 4th కేటగిరీ. సో మంచి పర్సంటైల్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళు టాప్ టియర్ ఎన్ఐటీస్ చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అట్ దిస్ స్టేజ్. రెండోది, దీనికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే బ్రాంచు అవి కన్సిడర్ చేసి వాళ్ళు డెసిషన్లు తీసుకోవాలి. బట్ మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రస్తుతం ఈ టాప్ టియర్ ఎన్ఐటీస్ వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ చాలామంది అడ్వాన్స్ రాసి అడ్వాన్స్ సీట్ వస్తే సంతోషం, లేదు అనే పక్షంలో అడ్వాన్స్ తక్కువ మార్కులు వచ్చి దీంట్లో మంచి పర్సంటేజ్తో ఇక్కడ ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటే ఎన్ఐటీలోకి వెళ్ళడం బెటరా, లేకపోతే ఐఐటీల్లో వేరే బ్రాంచ్లు కంప్యూటర్ కాకుండా అదర్ దాన్ కంప్యూటర్ బ్రాంచ్లు తీసుకోవడం మంచిదా? రైట్. సో ఇప్పుడు ఇదేంటంటే సార్, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక లార్జర్ గోల్, అంటే కెరియర్లో వాళ్ళకి ఏదైనా గోల్స్ ఉంటే దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, మాకు ఏదన్నా ఐఐటీకి వెళ్ళినా, ఎన్ఐటీకి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్ రావాలి మాకు. అలాంటప్పుడు ఏదో ఐఐటీలో ఒక సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, మెకానికల్ తీసుకోవచ్చు, ఎలక్ట్రికల్ తీసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కోసము వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ ఒకడు ఐఐటి మెడ్రాస్ నుంచి సివిల్ చేశాడు. సివిల్ చేసిన తర్వాత
ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాశాడు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, సిపిడబ్ల్యూడిలో ఉద్యోగం సంపాదించాడు, షైన్ అవుతున్నాడు అక్కడ. సో బికాజ్ హీజ్ ఆబ్జెక్టివ్ వాజ్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో అలాగా అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఆర్ స్టూడెంట్స్కి ఏమనుకుంటారంటే మేము ఎంబీఏ చేయాలనుకుంటారు. అంటే తప్పకుండా మేము ఏదో ఐఐఎం ఏదో ఆ రేంజ్లో మంచి ఎంబీఏ ఐఎస్బిఓ ఏదో ఎంబీఏ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇన్స్టిట్యూట్ ట్యాగ్ ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళకి. ఐఐటీలో చేస్తే ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఒక లైట్ బ్రాంచ్ తీసుకోవాలి అక్కడ. సో దాట్ యూనో వాళ్ళు దీంతో పాటు ఇంజనీరింగ్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వేరే ప్రాజెక్ట్స్ అవి చేసుకొని ఒక ప్రొఫైల్ బిల్డప్ చేసుకొని అది వాళ్ళకి ఐఐఎం అడ్మిషన్లో అది పనికొస్తుంది. సో ఆ రకంగా. అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే మేము అబ్రాడ్ వెళ్తాము అంటే మళ్ళీ అవి వేరుంటాయి. సో ఇవేమీ లేవు, మాకు ఐటీలో మేము సెటిల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి ట్రెండ్ ఏంటంటే ఐఐటీలో చదివినా, చైతన్య భారతిలో చదివినా, విఐటీలో చదివినా అల్టిమేట్లీ మాకు ఐటీలో 40 లక్షల ప్యాకేజ్ కావాలి, 50 లక్షల ప్యాకేజ్ కావాలి. ఇది మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఇలా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే టియర్ టూ అంటే సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అంటే ఐఐటీ హైదరాబాద్ వదిలేసేయండి. ఐఐటీ హైదరాబాద్ ఈ ఏమంటారు రోపార్ కానీ, ఇందోర్ కానీ, గాంధీనగర్ కానీ, ఇవి ప్లస్ థర్డ్ జనరేషన్ అంటే తిరుపతి వగేరా. వీటిలో ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ కాకుండా కోర్ బ్రాంచెసే వస్తే నన్ను అడిగితే ఐటీలో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ టాప్ టియర్ ఎన్ఐటీస్ అంటే నేను చెప్పాను ట్రిచి, సూరత్కల్, వరంగల్, రౌర్కెలా, ఈ 4 కంప్యూటర్ సైన్స్ చేయడం నన్ను అడిగితే ఉత్తమం. అది ఎవరికైతే క్లారిటీ ఉందో మాకు ఐటీ ఇండస్ట్రీలో మేము వెళ్ళాలి అంటే ఇది చేయాలి. అయితే కొంతమంది ఏమనుకుంటారు, మేమేదో మెకానికల్ చేస్తాం, ఐఐటీలో మెకానికల్ చేసి మేము ఐటీ వైపు వెళ్తాం అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కజినో ఎవరో చుట్టమో లేకపోతే ఎవరో ఫ్రెండో అలా చేశాడు, వాడు ఏదో ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు అనుకుంటారు. అయితే మనం ఐటీ ఇండస్ట్రీలో 2 రకాల జాబ్స్ ఉంటాయండి. ఒకటి సర్వీస్ ఇండస్ట్రీ జాబ్స్ అంటే ఏంటి? మన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ట్విచ్ కంపెనీస్ అంటారు కదా, అలాంటివి. లేకపోతే ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్స్లో కూడా ఇప్పుడు సిటీ కార్ప్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉంటుంది, వాళ్ళలో కూడా కొన్ని సర్వీస్ ఆధారిత జాబ్స్ ఉంటాయి. రెండోది ప్రోడక్ట్ జాబ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ జాబ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఎడోబీ, సేల్స్ ఫోర్స్, వీళ్ళు 40 లక్షల నుంచి 80 లక్షలు, కోటి రూపాయల వరకు ఇండియన్ సాలరీ, ఇండియన్ పోస్టింగ్స్కే ఇస్తారు ఇంతది. సో ఇలాంటి ప్రోడక్ట్ కంపెనీస్లో జాబ్స్ కావాలి అంటే మాత్రము మీరు మెకానికల్ చేసి ఐఐటీలోనే చేయొచ్చు. ఐఐటీలో కూడా మెకానికల్ చేస్తే ఇలాంటి జాబ్స్ రావడం కష్టం. దాని బదులు మీరు ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి ట్రిచి కానీ, ఎన్ఐటి సూరత్కల్ కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేసుకుంటే రైట్ రాయల్గా మీరు ఇలాంటి జాబ్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు ఐటీ ఇండస్ట్రీలో పర్వాలేదు, నాకు ఈ సర్వీసెస్ కంపెనీలో జాబ్స్ సాలరీస్ అంత రావు. టిపికలీ ఎలా ఉంటాయి అంటే ఒక 10 lakhs అంటే ఐఐటీ స్టూడెంట్స్కి 10 lakhs to 20 lakhs రేంజ్లో ఉంటాయి. ఈ 40 లక్షలు 50 లక్షలు అయితే రావు, ఇది సర్వీస్ ఇండస్ట్రీ. సో మెకానికల్ చేసి అలాంటి కంపెనీస్కి వెళ్ళొచ్చు. సో పేరెంట్కి క్లారిటీ ఉంటుంది, స్టూడెంట్ క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎన్ఐటీలలో కంప్యూటర్ సైన్స్ రాకుండా IIITలలో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ లేదా కొంతమందికి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని కూడా కొన్ని ఎన్ఐటీలలో ఉన్నాయి. ఈ బ్రాంచ్లో వస్తే ఎన్ఐటీలలో కోర్ వచ్చి కంప్యూటర్ సైన్స్ రాకున్నప్పుడు IIITలలో సీట్ వస్తే IIITలు చూస్ చేసుకోవాలా, ఎన్ఐటీలో కోర్కి వెళ్ళాలి? గుడ్ క్వశ్చన్ అండి. పేరెంట్స్కి, చాలామంది పేరెంట్స్కి ఇది, ఎందుకంటే IIIT ట్యాగ్ వేరు, ఎన్ఐటీ ట్యాగ్ వేరు అని ఏదో అనుకుంటారు. సో మళ్ళా IIITస్లో కూడా 3 రకాల IIITs ఉన్నాయండి. ఒకటి IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు. అది ఎనివే జోసా కౌన్సిలింగ్ రాదు, మీకు తెలుసు. అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది ప్రైవేట్ IIITs. వాటికి వేరే కౌన్సిలింగ్, జేఈ మెయిన్ కానీ వేరే కౌన్సిలింగ్. అవి వస్తే అవి ఆబ్వియస్లీ అవి మంచివి. అవి IIIT హైదరాబాద్ ఐఐటీస్తో సమానం, అంటే ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్తో సమానం. సో అది పక్కకి పెట్టండి. తర్వాత మిగిలినవి 25 IIITs ఉన్నాయి. ఈ 25 IIITస్లో 5 IIITs
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపిస్తుంది. ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపిస్తుంది. ఏంటి 5 ట్రిపుల్ ఐటీస్ అంటే అలహాబాద్ ఒకటి, గ్వాలియర్ ఒకటి, జబల్పూర్ ఒకటి, కంచీపురం ఒకటి, కర్నూలు. ఈ 5 ట్రిపుల్ ఐటీస్. ఇవి కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ మోడల్లో, పీపీపీ మోడల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఒక ప్రైవేట్ స్పాన్సర్. ఈ పీపీపీ మోడల్లో ఇంకో 21 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. సో ఈ 3 ట్రిపుల్ ఐటీస్ క్లాసిఫికేషన్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము లెట్ us కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ క్వశ్చన్. ఎన్ఐటీస్లో టాప్ టియర్ ఎన్ఐటీస్ రాకపోతే కంప్యూటర్ సైన్స్ రాకపోతే అండ్ స్టూడెంట్, ఇందాక చెప్పాను కదా, స్టూడెంట్ ఇంట్రెస్ట్, పేరెంట్ ఇంట్రెస్ట్ ఐటీలో, నాకు ఇన్స్టిట్యూట్తో సంబంధం లేదు, నాకు ఐటీలో మంచి ప్యాకేజ్ కావాలి, మంచి జాబ్ కావాలి, అలాంటప్పుడు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇస్ అ డ్యామ్ గుడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఆల్రైట్, నా స్టూడెంట్స్ వెళ్ళారు ఇంతకుముందు, నేను రికమెండ్ చేశాను, మంచి ట్రిపుల్ ఐటీ. చాలా మంది పేరెంట్స్, సౌత్లో ఉన్న పేరెంట్స్కి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ గురించి తెలియదు. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇస్ వెరీ గుడ్, మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వెళ్ళొచ్చు. తర్వాత ఒక మీడియం టియర్ ఎన్ఐటీస్, ఇప్పుడు ఎన్ఐటీ నాగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ రాలేదు, ట్రిపుల్ ఐటీ గ్వాలియర్కి వెళ్ళొచ్చు, ఆర్ ట్రిపుల్ ఐటీ జబల్పూర్కి వెళ్ళొచ్చు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఈ రకంగా పేరెంట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాను? ఎవరైతే ఐటీ, మేము ఏం చేసినా కూడా మేము ఫైనలీ మేము ఐటీ ఫీల్డ్లో మేము సెటిల్ అవుతాము అంటే ట్రిపుల్ ఐటీస్ ప్రిఫరబుల్. నా ట్యాగ్తో సంబంధం లేదు. ఎన్ఐటీస్ సుపీరియర్, ట్రిపుల్ ఐటీస్ ఇన్ఫీరియర్ అని ఏం లేదు. ట్రిపుల్ ఐటీస్ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మనం ఏంటంటే మనం ఎలా చూడాలి అంటే రిక్రూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్. రిక్రూటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూస్తాడు? వాడు స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి, స్కోప్ ఎక్కడ ఉంది అనేది చూస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ట్రిపుల్ ఐటీలో ఒక మంచి కల్చర్ ఉంది. ఇప్పుడు ఎన్ఐటీస్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఐఐటీస్లో కూడా ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా ట్రెడిషనల్ ఇంజనీరింగ్లోనే ఈ కంప్యూటర్ సైన్స్ కూడా ఫిట్ చేశారు. ఇప్పుడు మన ఫస్ట్ ఇయర్ మనం సిలబస్ చూస్తే మిగిలిన బ్రాంచెస్ ఏం చేస్తారో కంప్యూటర్ సైన్స్ ఐఐటీ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ అదే చేస్తారు. కానీ ట్రిపుల్ ఐటీస్లో ఏం చేస్తారు? ఆ ఇంజనీరింగ్ వాసనలు ఉండవు. వాడు ఫస్ట్ ఇయర్ నుంచి వాడు కంప్లీట్లీ కంప్యూటర్లోనే పోతాడు. ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ, ఆ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో నన్ను అడిగితే ఐటీలో ప్లేస్మెంట్స్ కావాలి అంటే ట్రిపుల్ ఐటీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండో సమస్య ఏంటంటే సార్, ఈ ట్రిపుల్ ఐటీలలో ఇటీవల ఈసీఈ కూడా పెట్టారు. ఐటీ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇండియా కానీ వరల్డ్ వైడ్ కానీ సెమీ కండక్టర్స్ ఇటువంటి కొన్ని ఇండస్ట్రీస్ కోసం ఉన్నాయి. వాళ్ళు మెయిన్గా ఈసీఈ కంప్యూటర్ సైన్స్ ఫోకస్ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ మీరు చెప్పారు. ఇప్పుడు రైట్, ఈసీఈ ఒకవేళ ఈ 3 టాప్ ఎన్ఐటీస్ తిరుచి, వరంగల్, సురత్కల్, రూర్కెలా రాకుంటే వీటిలో ఈసీఈ జాయిన్ కావచ్చా? అంటే నన్ను అడిగితే సార్, యాక్చువల్లీ అక్కడ ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, అంటే కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్, ఇంటర్ డిసిప్లినరీ ఏమైనా ఉంటే ఎంకరేజ్ చేద్దాం అన్నది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. కాకపోతే ఈ ట్రిపుల్ ఐటీస్లో ఈసీఈ అన్నది ఇట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్ కంపేర్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ నాగ్పూర్ తీసుకుందాము, ఎన్ఐటీ సే ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ తీసుకుందాము, ఎన్ఐటీ కోజికోడ్ తీసుకుందాము, ఎన్ఐటీ జైపూర్ తీసుకుందాం, ఎన్ఐటీ సూరత్. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ద ఈసీఈ డిపార్ట్మెంట్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, అలమ్నై ఉంటారు, ప్లేస్మెంట్ నెట్వర్క్ ఉంటుంది, చాలా కాలం నుంచి రిక్రూటర్స్ అక్కడ వస్తున్నారు. సో నన్ను అడిగితే ఈ సెకండ్ టియర్ ఎన్ఐటీస్లో ఈసీఈ తీసుకోవడమే బెటర్ కంపేర్ టు ట్రిపుల్ ఐటీ. ఎందుకంటే ట్రిపుల్ ఐటీస్ ఫోకస్ విల్ బి ఆన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీలో వాళ్ళు బాగా రిక్రూట్మెంట్ అవన్నీ బాగా చేస్తారు. ఈసీఈలో అన్నది అంత జరగడానికి కొంచెం అంత ఛాన్సెస్ ఉంటుంది. అవుతున్నాయి ఇప్పుడు ఈసీఈ వాళ్ళకు కూడా మంచి జాబ్స్ ట్రిపుల్ ఐటీస్లో వస్తున్నాయి. కానీ అవి దే ఆర్ ఎక్సెప్షన్ రాదర్ దెన్ ద రూల్. నన్ను అడిగితే సెకండ్ టియర్ ఎన్ఐటీస్లో ఈసీఈ ప్రిఫర్ చేయాలి. ఒకవేళ అక్కడ రావట్లేదు అంటే దెన్ ట్రిపుల్ ఐటీస్లో, ఈ టాప్ టియర్ ట్రిపుల్ ఐటీస్లో మనము ఈసీఈ తీసుకోవచ్చు. ఇది అంత ఐటీ లేదా కోర్ వచ్చేసరికి ఇది సార్. ఒకవేళ జేఈ మెయిన్ పర్సంటేజ్లో కొంత తక్కువ వచ్చి రిజర్వేషన్స్ కావచ్చు లేదా వాళ్ళకి ఏదైనా కోటాలో కావచ్చు వస్తే నార్త్ ఈస్ట్ కానీ లేదా పూర్తిగా లాస్ట్ మన జమ్మూ, పంజాబ్, హర్యానా ఆ సైడ్ వచ్చేటువంటి ఎన్ఐటీలోకి వెళ్ళమంటారా? లేదు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలలో ఇటీవల బాగా మంచి ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి, అటువంటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం ఉత్తమంటారు? ఓకే, కంప్యూటర్ సైన్సే కాదండి, నేను జనరల్గా చెప్తాను. అంటే హర్యానా అండ్ పంజాబ్ దే ఆర్ గుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర ఈజ్ అ గుడ్ ఎన్ఐటీ.
సెకండ్ ఇయర్ ఎన్ఐటి అనాలి. అంటే ఆ 4 వదిలేస్తే మిగిలిన నెక్స్ట్ దాంట్లో కురుక్షేత్ర వస్తుంది. జలంధర్ ఆల్సో ఈజ్ అ రీజనబుల్లీ గుడ్ ఎన్ఐటి. వాటిని మనం మిడిల్ ఇది నార్త్ ఈస్ట్తో కంపేర్ చేయకూడదు. సో నార్త్ ఈస్ట్లో ఏంటంటే సార్, అంటే జాగ్రఫీ గురించి మనం కమెంట్ చేయకూడదు, కానీ నార్త్ ఈస్ట్ ఆబ్వియస్లీ ఈజ్ నార్త్ ఈస్ట్ అండి. అంటే ఇప్పుడు రిక్రూటర్ వెళ్ళడానికి కూడా అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అవి టైం పడతాయి. ఇప్పుడు ఏంటంటే గత 5-10 ఏళ్ళ నుంచి నార్త్ ఈస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్త్ ఈస్ట్కి చాలా ఫోకస్ చేస్తుంది. అండ్ అక్కడ నార్త్ ఈస్ట్ నుంచి కూడా మనకి చాలా రిక్రూటర్స్ కూడా వెళ్తున్నారు. బట్ స్టిల్ నార్త్ ఈస్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో సిల్చార్ ఓకేనండి, దట్స్ ఓకే. కానీ మిగిలిన వాటికన్నా నన్ను అడిగితే లోకల్ మన మన చైతన్య భారతి కానీ, వాసవి కానీ, జేఎన్టీయూ కానీ, ఓయూ కానీ నన్ను అడిగితే అవి ప్రిఫర్ చేయాలి ఇక్కడలో. డెఫినెట్లీ. ఎన్ఐటీలో ఐఐటీలో సీట్ రాలేదు. అవును. రానప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక లేదా పంజాబ్, ఢిల్లీ, నోయిడా సైడ్ ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే విఐటి కావచ్చు, అమృత, అటువంటి యూనివర్సిటీలోకి ఎక్కువ మంది వెళ్తున్నారు. కరెక్ట్. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎక్స్పోజర్ అని చెప్పి చెప్తున్నారు. అయితే అన్ని క్యాంపస్లలో సరైనటువంటి వసతులు లేవని వాళ్ళు వెనక్కి కూడా కొంతమంది వస్తున్నారు. అది కరెక్ట్. అలాంటి సందర్భంలో వాళ్ళు అటు వెళ్ళడం బెటరా, ఇక్కడ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ అదే సీట్లు తీసుకోవడం మంచిదంట? అంటే ఇప్పుడు అగైన్ మళ్ళీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండి, డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా చాలా రకాల డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మనకు తెలుసు అది. ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్, ఫెంటాస్టిక్ ప్రైవేట్ యూనివర్సిటీ. నన్ను అడిగితే బిట్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మణిపాల్. అదేవిధంగా విఐటి ఈజ్ ఆల్సో. ఇప్పుడు విఐటి దగ్గరికి వచ్చేసరికి 4-5 బ్రాంచ్ క్యాంపస్. సో ఆబ్వియస్లీ విఐటి అంటే మనం వెల్లూరు గురించి మాట్లాడాలి. మిగిలిన క్యాంపస్లు పెద్ద కొత్తగా వచ్చాయి కాబట్టి, సో వెల్లూరులో విఐటి వెల్లూరు ఇస్ అ గుడ్ క్యాంపస్. కాకపోతే వెల్లూరు విఐటిలో కూడా ప్రాబ్లం ఏంటంటే మాస్, చాలా మందిని తీసుకుంటారు, వేల మందిలో తీసుకుంటారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ విఐటి. కాకపోతే విఐటిలో ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కోసము ప్లస్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మేనేజ్మెంట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కేర్. ప్లేస్మెంట్స్ పరంగా కానీ, వాళ్ళని యూఎస్లో ప్లేస్ చేయడం, మంచి యూనివర్సిటీస్లో ప్లేస్ చేయడం కానీ, యూఎస్ యూనివర్సిటీస్తో టైఅప్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, మంచి ప్రొఫెసర్స్ని తెచ్చుకోవడంలో కానీ వాళ్ళు ముందంజలో ఉంటారు. సో స్టూడెంట్ ఒకవేళ సత్తా ఉంటే ఈ ఫెసిలిటీస్ యూస్ చేసుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు. సో మణిపాల్ కానీ, విఐటి కానీ, అమృత కానీ, తర్వాత ఈ 3 ఇన్స్టిట్యూట్స్. అమృతలో కూడా దాదాపు 5-6 బ్రాంచ్, మళ్ళీ మెయిన్ క్యాంపస్ ఓకే, కోయంబత్తూరు. సో అది ఒకటి. తర్వాత ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఒక రకం అండి. తర్వాత మనకి ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలు, యామిటీలు, ఎస్ఆర్ఎం కూడా మాస్ అయిపోయింది ఇప్పుడు. అవన్నీ నెక్స్ట్ రేంజ్ వచ్చాయి. సో వీటిలో చాలా లిమిటెడ్గా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ మన ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు ఈ ట్విచ్ కంపెనీస్ అన్నాను కదా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, వీటిలో అక్కడ వస్తాయి ఉద్యోగాలు, ఇక్కడ మన చైతన్య భారతి వగైరా కాలేజెస్లో కూడా వస్తాయి. సో పేరెంట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ వర్త్. ఇప్పుడు స్టూడెంట్కి ఎంసెట్లో ఆ సీట్ తెచ్చుకునే సత్తా ఉండి ఒకవేళ ఆ సీటు ఇక్కడ తెచ్చుకుంటున్నాడు టాప్ 10, ఇప్పుడు మన చైతన్య భారతి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ విజేఐటి కానీ, కేఎంఐటి కానీ, ఈ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో తెచ్చుకుంటున్నాడు అంటే, నన్ను అడిగితే ఎస్ఆర్ఎం కానీ, ఈ అమృతలో మిగిలిన క్యాంపస్లు కానీ, లేకపోతే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కానీ వెళ్ళే అవసరం లేదు. ఒకవేళ ఈ టాప్ 10లో రావట్లేదు అంటే దెన్ అది వెళ్ళాలి. అయితే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఈ నెక్స్ట్ నేనేదో చెప్తున్నాను, ఎస్ఆర్ఎం కానీ, లవ్లీ ప్రొఫెషనల్, వీటన్నిటిలో ఏంటంటే కంపెనీలు వస్తాయి, రిక్రూట్ చేస్తాయి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మాస్కి కంపేర్ చేస్తే అవకాశాలు తక్కువ ఉంటాయి, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మనం టాప్ చేసి మనం బాగా పర్ఫామ్ చేస్తే మనకు అవకాశాలు ఉంటాయి. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, బికాజ్ దే ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళకి ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు డామినేట్ చేస్తాం అనే చోట్ల, మిగిలిన స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. సో స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ అన్నది కొంచెం బాగా ఉంటుంది. కాకపోతే దే ఆర్ ఆల్ ఎక్స్పెన్సివ్. సో ఆ ఫీజుగా అన్నది పేరెంట్ రెడీగా ఉండాలి. అది ప్రధానంగా జేఈఈ మెయిన్స్ కోర్స్ ద్వారా కొత్తగా ఇటీవల
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 సంస్థలు, ముఖ్యంగా ఫోరెన్సిక్స్ యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా గతిశక్తి విశ్వవిద్యాలయం అనే 2 విశ్వవిద్యాలయాలు ప్రారంభించాయి. వీటిలో ప్రవేశాలు అనేటువంటి వారిని బి లేదా బీటెక్ కోర్సులలో ప్రవేశాలు అనేవి త్రూ జేఈఈ మెయిన్స్ కోర్తా తీసుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇటీవల విడుదలయ్యాయి. అయితే వీటిని మనం ఎన్ఐటీల్లో లేదా ట్రిపుల్ సీటు వచ్చేవాళ్ళు కూడా ఇటువైపు వెళ్ళవచ్చా? ఎటువంటి వారికి ఆ యూనివర్సిటీలో చేస్తే మనకు మంచి అవకాశాలు కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది? చాలా మంచి యూనివర్సిటీస్ అండి రెండును. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే సార్ ప్లేస్మెంట్స్ కూడా ఈ సంవత్సరము ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ప్లేస్మెంట్స్ అంత ఆప్టిమిస్టిక్గా అయితే జరగలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐటీ రంగం కొంచెము రికవర్ అయ్యి ప్లేస్మెంట్స్ రావచ్చు. కానీ ఇప్పుడు ప్లేస్మెంట్స్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో చాలా మారుతుందండి. ఎందుకంటే ఏఐ రావడంతో ఐటీలో అవకాశాలు అంత ఎక్కువ అంటే ఉంటాయి కానీ పెరగవు. ఆల్రైట్. సో వేరస్ మన పాపులేషన్ పెరగడంతో ద డిమాండ్ ఫర్ జాబ్స్ విల్ ఇంక్రీజ్. అయితే వేరే రంగాల్లో ఇంటర్డిసిప్లినరీ కానీ స్పెషలైజ్డ్ రంగాల్లో మనకి జాబ్స్ రిక్వైర్మెంట్ ఉండేది. అండ్ మీరు చెప్పిన 2 ఈ స్పెషలైజ్డ్ రంగాలు అంటే వెరీ వెరీ నీష్ ఏరియాస్ అంటారు వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ గతిశక్తి తీసుకుందాం. గతిశక్తి ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఈ ఏరియా. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది మనకు తెలుసు. వన్ ఆఫ్ ద టాప్ 5 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. సో చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం విజన్తో ఈ యూనివర్సిటీని సెటప్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మినిస్ట్రీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర కన్వెన్షనల్ ఇంజనీరింగ్ బ్రాంచెసే ఉన్నాయి. ఏమున్నాయి వీళ్ళ దగ్గర? సివిల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, మెకానికల్ ఉంది, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తక్కువ సీట్స్ ఉన్నాయి, 30 సీట్స్ ఉన్నాయి. మిగిలిన వాటిలో 60-65 సీట్లు ఉన్నాయి. సో అయితే వీళ్ళకి ఏమవుతుంది, వీటన్నిటికీ స్పెషలైజేషన్ ఇన్ రైల్వేస్ అది ఒకటి పెట్టారు. సో ఇక్కడ స్టూడెంట్స్కి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైల్వేస్లో దొరుకుతుంది. దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్. సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఇలాంటి ఏరియాస్లో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. తర్వాత ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఏరియాస్లో ఎవరైతే బీటెక్ చేస్తారో చాలా జాబ్స్ గవర్నమెంట్ సెక్టర్ అని దొరుకుతాయి. ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా చూస్తే రైల్వే పిఎస్యూస్ చాలా ఉన్నాయి. రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ, రైట్స్ కానీ వీటిలో వీళ్ళకి రెడీగా జాబ్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ లేదు. సో ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఉంది కాబట్టి వాళ్ళకి చాలా, ఇప్పుడు మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇస్రో ఎలా నడిపిస్తుందో అలాగా రైల్వేస్కి ఇది ఇస్ ద గుడ్ థింగ్. సో నన్ను అడిగితే ఎనీ స్టూడెంట్ అండ్ పేరెంట్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ గవర్నమెంట్ జాబ్ ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. తర్వాత ఈ సంవత్సరం నుంచి వాళ్ళు జోసా కౌన్సిలింగ్లోనే వస్తారు. జోసా కౌన్సిలింగ్లోనే వీళ్ళది వస్తుంది. మొత్తం అన్ని కలుపుకొని 300 సీట్లు ఉన్నట్టున్నాయి. ఆ 300 సీట్లు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ మనకు ఉన్నాయి కదా, SC, ST, OBC, EWS ఆ రిజర్వేషన్స్తో అలాగే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇట్ ఈస్ అ గుడ్ డెవలప్మెంట్. ఎనీబడి హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ మంచి ఎక్స్పోజర్ వస్తుంది అని నమ్మకము. సో డెఫినెట్గా ఇది ఒక మిడ్ టైర్ NITస్కి వెళ్ళే బదులు వీటికి వెళ్ళడం మంచిది అని నా అభిప్రాయం. అయితే ప్లేస్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్ ప్లేస్మెంట్స్ కూడా దొరుకుతాయి కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే. తర్వాత రెండోది నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అన్నది అదేంటంటే అందులో 50% అంటే జేఈ మెయిన్ ఆధారంగా తీసుకుంటున్నారు. 50% అన్నది వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అడ్మిషన్ టెస్ట్ బట్టి అండ్ జోసా కౌన్సిలింగ్ ద్వారా కాదు, వాళ్ళ ఓన్ అప్లికేషన్ చేసుకోవాలి. అయితే మనకి పనికొచ్చేది అక్కడ చాలా కోర్సులు ఉన్నాయి ఫోరెన్సిక్ సైన్సెస్లో. మనకి పనికొచ్చే కోర్స్ ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషలైజ్డ్ ఏరియా. నన్ను అడిగితే అందులో సీట్స్ కూడా చాలా లిమిటెడ్ అనుకోండి. ఎందుకంటే ప్రతి క్యాంపస్లో 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 40 సీట్లు 20 ఏమో జేఈ మెయిన్ ద్వారా, 20 ఏమో త్రూ వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా. సో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, అదొకటి. తర్వాత వేరే వేరే క్యాంపసెస్ ఉన్నాయి. వాళ్ళ గాంధీనగర్ క్యాంపస్ ఉంది, ప్లస్
ఢిల్లీ క్యాంపస్ ఉంది, నార్త్ ఈస్ట్లో కొన్ని క్యాంపస్, గౌహాటిలో క్యాంపస్ ఉంది, త్రిపురలో ఒక క్యాంపస్ ఉంది, ఇలా క్యాంపస్ ఉన్నాయి. ఈ క్యాంపస్ అన్నిట్లోని అంతలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ ఉంటారా అన్నది కొంచెం డౌట్ఫుల్లే. బట్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ అన్ ఎమర్జింగ్ ఏరియా అండి. సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ ఫ్రాడ్స్ ఎన్ని అవుతున్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు పీపుల్ ఆర్ లూజింగ్. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ లూజింగ్, ఆర్గనైజేషన్స్ ఆర్ లూజింగ్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లూజింగ్. సో చాలా సైబర్ సెక్యూరిటీలో చాలా డిమాండ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ, అది కూడా ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్, అది నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది రికగ్నైజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ రన్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. సో స్టూడెంట్కి చాలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషలైజ్డ్. ఇప్పుడే స్టూడెంట్ ఆ స్పెషలైజేషన్ మీద డిసైడ్ అయిపోవాలి. అంటే సైబర్ సెక్యూరిటీలో వాడికి ఇంట్రెస్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ప్యాషన్తో చేస్తాడు అంటే దీంట్లో వెళ్ళాలి. అంతేగాని ఇది ఈ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయ్యి రేపొద్దున నాకు గూగుల్లో జాబ్ రావాలి అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఒక చిన్న ప్రశ్న సార్, Right. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం మన ఇదే కాకుండా కంపెనీలకు కూడా అవసరం కదా. ఆబ్వియస్లీ కంపెనీకి కూడా ప్రతి ఒక్కరు అందరికీ five అవసరం. marks, ప్రతి దాంట్లో 5 marks అనేది అవసరం. కాబట్టి అవసరం. అక్కడ కూడా అవకాశాలు వచ్చాయి. తప్పకుండా ప్రైవేట్ సెక్టర్లో వస్తుంది జాబ్స్, బ్యాంక్స్లో వస్తాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వస్తాయి, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్లో కూడా వస్తాయి, తప్పకుండా వస్తాయి. లిమిటెడ్ నెంబర్ వస్తుంది. అయితే ఉన్నవి కూడా లిమిటెడ్, చెప్తున్నా కదా క్యాంపస్కి 40 ఉంది. 40. కాకపోతే ఇట్స్ అన్ ఎమర్జింగ్ ఇన్స్టిట్యూషన్. సో మనం చూడాలి. అంటే ఇన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ఇన్ని క్యాంపసెస్లో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఇవన్నీ చూడాలి. ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. బట్ డెఫినెట్లీ ది స్టూడెంట్స్ విల్ బి ఇన్ డిమాండ్. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ అ గ్రోయింగ్ ఏరియా, ఇట్ విల్ బి ఇన్ డిమాండ్. కాకపోతే ఇది జోసా కౌన్సిలింగ్లో రాదు కాబట్టి స్టూడెంట్స్ వేరేగా అప్లై చేస్తారు. సపరేట్గా అప్లై చేస్తారు. ధన్యవాదాలు. రైట్.